సిద్దిపేట జిల్లా అర్బన్ మండలంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అమ్ముతున్న వ్యక్తితో పాటు కొంటున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టూటన్ పిఎస్లో సిఐ ఉపేందర్తో కలిసి ఏసీపీ వివరాలు వెల్లడించారు. కోహెడ మండలం బస్వాపూర్కు చెందిన బానోత్ గణేష్, పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరుకు చెందిన నలిమెల వినోద్ దగ్గర తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో పట్టణంలోని కేసీఆర్ నగర్ సమీపంలో గణేష్ గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు. కాగా అంతగిరి అరుణ్, పొన్నాల కుమార్, బాదరబోయిన కరుణాకర్, సిద్దరబోయిన అఖిల్, నారాయణరావుపేట చందు, కానిగంటి గణేష్, అంబటి లక్ష్మీనరసింహ, తాటికొండ శ్రీమన్ గణేష్ వద్ద గంజాయి కొనుగోలు చేశారన్నారు. వీరంతా 20 ఏళ్ల లోపు వారేనని, వీరి నుంచి సుమారుగా 4 కిలోల గంజాయి, 9 సెల్ ఫోన్లు, కారు, 23,000 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న అంటే 16/7/24న మధ్యాహ్నం 12 గంటలకు మా సిఐ గారికి కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర కొందరు గంజాయి తాగకుండా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద రాగానే నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర ఆ ఏరియా దగ్గర పోతారు. అయితే అక్కడ మా ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారి నాయకత్వంలో వాళ్ళ ఇన్స్పెక్టర్సు మరియు ఏసీపీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, టూటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసేసి అక్కడ పోయి వెళ్ళి చూడగా ఒక డబుల్ బెడ్రూమ్స్ పక్కన బస్వాపూర్ అనే గ్రామం ఉంటుంది. అది కోహెడ మండలం, జిల్లా సిద్దిపేట. అక్కడ నివాసి అయిన బానోత్ గణేష్ TS03FG3445 గల దానిలో గంజాయి తీసుకొచ్చి అంతగిరి అరుణ్ సన్నాం లింగంకు మరియు పొన్నాల కుమార్కు, బాదరబోయిన కరుణాకర్కు, తర్వాత అఖిల్, నారాయణరావుపేట చందు, కానిగంటి గణేష్ వీళ్ళందరికీ అమ్మటానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది.